నాది చాలా పెద్దది వాడి కంటే నీది చిన్నది. హాయ్ అలెంగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మరమనిషి. సో ఇప్పుడే యూఐ మూవీ చూడడం జరిగింది. ఆల్రెడీ 2 days బ్యాక్ మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశా. ఫస్ట్ ఏ మూవీ రివ్యూ చేయాలి, యూఐయా లేకపోతే మన విడుదలై 2 అని చెప్పి 7 members ఓట్ చేశారు. అండ్ ఆ 7 membersకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓట్ చేసినందుకు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ యూఐకి మా రివ్యూ చేయమని ఫస్ట్ ఓట్ చేశారు. సో ఇంకా డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోతే, నేను రివ్యూ ఇవ్వాలనుకోవట్లేదండి ఈ వీడియోకి. ఎందుకు అనేది మీరు సినిమా చూసిన వాళ్ళైతే కమెంట్ చేయండి నేను ఎందుకు ఈ మాట అన్నాను అనేది. నేనైతే రివ్యూ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకు అంటే రివ్యూ ఇప్పుడు ఇవ్వాలనుకోవట్లేదు. నేను రివ్యూ ఇవ్వాలంటే సినిమా ఇంకోసారి చూడాలి. ఈ మాట ఎందుకన్నా అనేది సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఎక్స్టర్నల్ కొన్ని థింగ్స్ గురించి మాట్లాడుకుందాం, రివ్యూ గురించి కాకుండా. అందులో ఒకటి, ఉపేంద్ర గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎలా వస్తాయండి బాబు మీకు ఈ థాట్స్? అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నా చిన్నప్పుడు నాకు తెలియకపోవచ్చు, అంటే మీ సినిమాలు థియేటర్లో చూడడం ఇవన్నీ జరగలేదు. బట్ నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో మీ వీడియోస్, సినిమాలు ఇవన్నీ చూసి ఎలా అండి బాబు, ఎలాంటి 90 crore -1, గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఎలాంటివండి ఇలా. ట్రస్ట్ మీ, మీరు యూట్యూబ్లో ఉపేంద్ర గారి సినిమాలు చూసి అవి మీకు నచ్చితే ఈ సినిమా పక్కా మీకు నచ్చుతుంది. అవి ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుంది, ఇంకొంచెం డోస్ ఎక్కువే ఉంటుంది ఇవి. అండ్ మెయిన్లీ సినిమా ప్లాట్, స్టోరీ, ఇవన్నీ యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓ 2 విషయాల గురించి మాట్లాడాలండి. అదే టైటిల్ కార్డ్స్ అండ్ క్లైమాక్స్. ఈ రెండిటి మధ్య జరిగేది పక్కన పెడితే ఈ రెండిటిని మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది, మీ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందని చెప్తుంది. మీరు స్టార్టింగ్లో టైటిల్ కార్డ్స్లో ఒక 2 పడతాయి, 2 టైటిల్స్. ఆ 2 చదివిన తర్వాత మీరు థియేటర్లో ఉంటారా పోతారా అనేదే మీరు ఏంటి అనేది మీకు చెప్తుంది. అండ్ క్లైమాక్స్, నేను స్టార్టింగ్లో రివ్యూ చెప్పను అన్నాను చూడండి. అది యాక్చువల్ రివ్యూ చెప్పను కాదు, నేను రివ్యూ చెప్పాలి అంటే ఇంకొకసారి చూడాలి. ఎందుకంటే చాలామందికి సినిమా ఫోకస్ తీసుకొచ్చి పెడుతుంది, నాకైతే ఇంకా ఫోకస్ తెచ్చిపెట్టలేదు. సో ఆ ఫోకస్ నాకు ఎందుకు రాలేదని నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో నేను సినిమా మళ్ళీ ఒకసారి చూసి వచ్చిన తర్వాత మీకు రివ్యూ ఇస్తా. అది స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అప్పటి వరకు నేను మీ మరమనిషి యశ్వంత్. బాయ్ బాయ్.